వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకంగా మారి అదుపు తప్పాయి. ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఏకంగా ప్రధానమంత్రి కేపీ ఓలీ అధికారిక నివాసానికి నిప్పు పెట్టడంతో దేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది ఆందోళనకారులు రాజధాని కఠ్మండులో విధ్వంసం సృష్టిస్తున్నారు. कीर्तिपुरबाट अर्को ग्रुप ప్రధాని ఓలీ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్ తో యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఇటీవల ప్రభుత్వం సోషల్ మీడియాపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ వారి ఆగ్రహం చల్లారలేదు. కఠ్మండులోని పార్లమెంట్ వద్దకు వేలాదిగా చేరుకున్న నిరసనకారులు రహదారులను దిగ్బంధించారు. అనంతరం ప్రధాని అధికారిక నివాసంలోకి చొచ్చుకెళ్లి ఫర్నిచర్ ను ధ్వంసం చేసి భవనానికి నిప్పు పెట్టారు. ఆందోళనకారుల దాడులు కేవలం ప్రధాని నివాసానికే పరిమితం కాలేదు. దేశ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అధికారిక నివాసం, మాజీ ప్రధానులు పుష్పకమల్ దహల్, ప్రచండ, షేర్ బహదూర్, డ్యూబాలా ఇళ్లపై కూడా దాడులు చేసి నిప్పు పెట్టారు. మంత్రులు పృథ్వీ సుబ్బా గురుంగ్, రమేష్ లేఖక్, యుఎంఎల్ నేత మహేష్ బాస్నెట్, నేపాలీ కాంగ్రెస్ నేత గగన్ తాపాతో సహా పలువురు కీలక నేతల నివాసాలు, కార్యాలయాలు దాడులకు గురయ్యాయి. కఠ్మండులోని నేపాలీ కాంగ్రెస్, యుఎంఎల్ పార్టీల ప్రధాన కార్యాలయాలను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. ఈ హింసాత్మక పరిణామాల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించి సమస్యకు పరిష్కారం కొనుక్కునేందుకు ప్రధాని కేపీ ఓలీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.